హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు నిషు ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి 90 కిడ్స్ స్వీట్ మెమరీస్ అండి. నేను ఎప్పటివో గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ కలెక్ట్ చేసి మీకు చూపిద్దామని పెట్టాను. మేము చిన్నగా ఉన్నప్పుడు నేను 90 కిడ్ అనమాట. సో మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలాంటి హీరో ఫొటోస్ అన్నీ ఉండేటివి. చూడండి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అసలు ఇవి లేవు అని లేదు, అన్ని హీరోస్, చిరంజీవి గారు అందరివి ఉన్నాయి. రామ్ చరణ్ చూడండి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో. ఇలాంటివన్నీ మేము కలెక్ట్ చేసుకొని న్యూ ఇయర్ వస్తే ఎవరెవరికి ఏ హీరో ఫోటో ఇవ్వాలని ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకునే వాళ్ళము. వెనకాల బ్యాక్ సైడ్ క్యాలెండర్ వస్తుందన్నమాట హీరో ఫొటోస్కి. సో ఎవరికి ముందుగానే ఆర్డర్ చేసుకునేసేవాళ్ళనమాట. నాకు ఈ పవన్ కళ్యాణ్ కావాలి, నాకు ఈ ప్రభాస్ కావాలి, నాకు ఈ వాళ్ళు కావాలి, నాకు వీళ్ళు కావాలి, నాకు అల్లు అర్జున్ కావాలి అని చెప్పేవాళ్ళము. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని పెట్టేసేవాళ్ళము. నాకు ఇలా ఇన్ని కార్డ్స్ వచ్చినాయన్నమాట. సో అలానే పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇంకా నేను కొత్త మూవీ కార్డ్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టాను. మా ఇంటి దగ్గర పక్కన ఒక చిన్న బాబు ఉంటే ఆ బాబు కూడా నా అలాగే కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉన్నాడు. సో నేను అవి కూడా కొత్త మూవీస్ కూడా ఇప్పించుకొని మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి 2024లో ఉంది, బట్ బాగా యూజ్ చేసేసాడు బలగం మూవీది. సో అది బాగా యూజ్ చేసేసడం వల్ల అలా షేడ్ అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ కానీ ఓల్డ్ హీరోస్ కూడా ఉన్నారు. ఓల్డ్ అంటే ఓల్డ్ కాదు, మా జనరేషన్ హీరోస్ అనమాట. సో వాళ్ళు సరైనోడు, సర్కారోడు, తర్వాత ఎన్నో అండి. ఇది చూడండి 2024లో. యాక్చువల్గా ఏమంటే ఈ కార్డ్స్ అన్నీ మేము యూజ్ చేసేవాళ్ళం. ఎలా యూజ్ చేసేవాళ్ళం అంటే బల్లాట ఆడేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. సో అవి ఇంత బల్లా వేసి గెలుచుకుంటే ఇన్ని కార్డ్స్ ఇస్తాము అన్నట్టుగా ఆడేవాళ్ళం అనమాట. సో వీటిని క్యాలెండర్గాను యూజ్ చేసేవాళ్ళము, ఫ్రెండ్స్కి గ్రీటింగ్ కార్డ్స్గా యూజ్ చేసేవాళ్ళము, ప్లస్ బల్లాట ఆడేటప్పుడు కూడా పెట్టేసేవాళ్ళం అనమాట. నేను గెలిస్తే నాకు ఇన్ని కార్డ్స్ ఇవ్వాలి, నువ్వు గెలిస్తే ఇన్ని కార్డ్స్ నువ్వు తీసుకో అన్నట్టు. సో అలా యూజ్ చేసి ఆడుకునే వాళ్ళము. సో ప్రతి ఒక్క హీరో ఫొటోస్ ఉన్నాయన్నమాట క్యాలెండర్స్ మన దగ్గర. ఇవి లేవు అని లేదు, అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకో. ఒకవేళ ఏమైనా బై మిస్టేక్ ఆ హీరోది లేదు అని అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర తీసుకొని వచ్చి పెట్టుకునేసేవాళ్ళము. అలా ఉండేదన్నమాట. చూడండి ఎంత బాగుందో బ్రో మూవీది. ఇది కూడా 2024లో ప్రింట్ అయింది. సో ఇది కూడా పక్కింటి బాబు దగ్గర ఇప్పించుకున్నాను. సో ఇలా నేను మ్యాట్ ఓపెన్ చేసి మ్యాట్ మీద అన్ని డిస్ప్లే చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హోప్ మీరందరూ కూడా ఇలా యూజ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ఈ క్యాలెండర్స్ని. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ క్యాలెండర్స్ తీసుకొని న్యూ ఇయర్ వచ్చిన వెంటనే ఒక్కొక్క రోజు స్ట్రైక్ చేసేవాళ్ళం అనమాట. పెన్ తీసుకొని స్ట్రైక్ చేసా, ఈరోజు అయిపోయింది, ఇంకా హాలిడేస్కి ఇన్ని డేసే ఉన్నాయి అనేసి రిమెంబర్ చేసుకునే వాళ్ళము. ఈ కార్డ్స్ అన్నీ బుక్స్లో మధ్యలో పెట్టుకునే వాళ్ళం అనమాట. ఎప్పుడు మాకు గుర్తుకొస్తే అప్పుడు ఓపెన్ చేసుకొని డే స్ట్రైక్ చేయలేదంటే ఆ డేని స్ట్రైక్ చేసేవాళ్ళము. ఈరోజు అయిపోయింది కదా హ్యాపీగా, ఇంకా హాలిడేస్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఇలాంటివన్నీ అనమాట. అప్పుడప్పుడు హీరో ఫొటోస్ కూడా చెక్ చేసుకొని చూసుకునే వాళ్ళము. సో ఓల్డ్ డేస్ మెమరబుల్ డేస్ కదా. నాకైతే అప్పట్లో జరుపుకునే న్యూ ఇయరే నచ్చేది. ఇప్పట్లో జరుపుకునే న్యూ ఇయర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. అయినా కానీ ఈ జనరేషన్ పిల్లలు అయితే అస్సలు ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు, ప్లస్ వీళ్ళకి నచ్చదు కూడా. సో ఇప్పుడున్న జనరేషన్ ఎలా జరుపుకుంటారు అంటే ఇలా లైటింగ్స్ ఉండాలి, పబ్ ఉండాలి, ఫంక్షన్ లాగా క్రియేట్ చేయాలి. సో ఇది అండి ఈ జనరేషన్ పిల్లలు జరుపుకునే న్యూ ఇయర్. నాకైతే ఆ డేసే నచ్చాయి, ఈ డేస్ అయితే అస్సలు నచ్చలేదు. హోప్ మీకు అందరికీ నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. చూసేవాళ్ళు మీరు కనుక 90 కిట్ అయితే ఒక లైక్ వేసుకోండి. తర్వాత ఖచ్చితంగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మా నిష్యూని అయితే ఖచ్చితంగా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.